పునర్విక ఈ పాపకి 16 కోట్ల రూపాయలతో ఇంజెక్షన్ చేస్తే తను బతికే ఛాన్సెస్ అయితే ఉన్నాయంట. అయితే మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆమెకి ఇచ్చింది లైఫ్ టైము 2 years, అందులో 9 months అయిపోయినాయి. ఇంకా చాలా ఉంది. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అందరూ కూడా రోడ్లు ఎక్కి మరీ డబ్బులు అడుగుతున్నారు. వాళ్ళని చాలా ఎటకారంగా సీరియస్గా కసురుకోవడం కరెక్ట్ కాదు. మీకు నచ్చితే వేయండి, లేదంటే చిన్న చిరునవ్వుతో పంపించే, అంతేగాని ఇది ఎవరు స్వార్థం కోసం కాదు, ఒక చిన్నారి నవ్వు చూడాలి అనే ఉద్దేశంతో అన్ని చోట్ల ఈ ప్రయత్నం అయితే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అందరూ కూడా చేస్తున్నారు. ఎనివే ఇందులో ఫేక్ కూడా వచ్చింది. చాలామంది స్కానర్లు పెట్టడం, ఇదే వీడియోస్ని డౌన్లోడ్ చేసుకుని పాపకి వెళ్ళవలసిన ప్రతి రూపాయి ఇలా అకౌంట్ పడేటట్లు. ఎంత దారుణం అంటే ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయరన్నమాట. ఇలాంటి విషయాల్లో కూడా ఇలాంటి మనుషులు ఉన్నారా? 16 కోట్ల రూపాయలు వసూలు చేయడం అంటే ఎంత కష్టమండి. అలాంటి దాంట్లో కూడా సేమ్ పాప వీడియో పెట్టి పాప ప్రాణాలకు సంబంధించిన డబ్బును మీరు కాజేయడానికి మీకు అసలు మనస్సాక్షి ఉందా అన్నం కూడా తక్కువే. ఎంత దారుణం అంటే దయచేసి నేను ఒకటే చెప్తాను, స్కానర్, దాని కింద ఫోన్ నెంబర్, వీడియో చేస్తున్న వారి పేరు మెన్షన్ చేయండి. అది కన్ఫర్మ్ అయితే మీరు ఫోన్పే ఆన్లైన్ ద్వారా వేయండి. లేదంటే ప్రతి చోట లోకల్గా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ లోకల్గా చాలామంది చేస్తూ ఉంటారు. ఎవరో ఏంటో తెలుసుకోండి, వాళ్ళకి మెసేజ్ పెట్టండి, మీ దగ్గరికి రమ్మనండి, ఖచ్చితంగా వస్తారు. మా వాళ్ళు ఎవరు కూడా ఇందులో తగ్గరు, ఖచ్చితంగా వస్తారు. ఫీల్ అయ్యేది ఉండదు. మీరు ఎంత ఇచ్చినా సరే, రూపాయి నుంచి ఎంత ఇచ్చినా సరే ఆ పై స్థాయి వరకు వచ్చి మీకు వీడియో రికార్డులోనే అన్ని విషయాలు చెప్పి మీతో కూడా చెప్పించి డొనేషన్ తీసుకుంటారు. అలాగే నేను కొన్ని క్వశ్చన్స్ అయితే అడగాలనుకుంటున్నాను. తస్మా జాగ్రత్త ఈ విషయంలో మట్టుకి పూర్తిగా తెలిస్తేనే మీరు డబ్బులు ఇవ్వండి. ఎందుకంటే మీ ప్రతి ఒక్క రూపాయి కూడా పాప ప్రాణానికి చాలా అవసరం, అది గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ రిక్వెస్ట్ మీ, సేవ్ పునర్విక. చాలా 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 బాధ. ఎనీవే, ఇంకా పొలిటికల్ పార్టీస్కి వస్తే తల కొంత వేసుకుంటే వేలల్లో తనని రక్షించడం 16 కోట్ల రూపాయలు అంటే సామాన్యమైన విషయం కాదు పెద్దవాళ్ళకి. అలాగే హిందూ దేవాలయాలు, పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి, ట్రస్టులు ఉన్నాయి. వాళ్ళు ఒక్కసారి ఈ విషయాన్ని నోటెడ్ చేసుకుంటే వాళ్ళకి పెద్ద విషయం కాదు. అలాగే పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి, వాళ్ళు కూడా తలుసుకుంటే పెద్ద విషయం కాదు. అలాగే పెద్ద పెద్ద మసీదులు ఉన్నాయి, వాళ్ళు తెలుసుకున్న పెద్ద విషయం కాదు. ఇక్కడ కుల మతాలు పక్కన పెట్టండి, ఒక చిన్నారి పాపకు సహాయం చేయండి. తను ఎదుగుతుంటుంటే మీరు చూసి మనం తినకి సహాయం చేసాం, ఆ సహాయానికి ప్రతిఫలంగా నవ్వుతూ కనబడుతుంది చిరునవ్వుతో అని సంతోషాన్ని వ్యక్తం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ మన ఇంట్లో జరిగితే మనం ఎలాగా స్పందిస్తామో అదేవిధంగా మనకెందుకులే అని చెప్పి దయచేసి వెళ్ళిపోవద్దు. నేను చెప్పినట్లుగానే చేసి ఉంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అందరూ కూడా రోడ్డెక్కి వసూలు చేస్తున్నారు కష్టపడి. ఎంతవరకు కొంత పేరు వరకే. పెద్ద పెద్ద ఫిల్మ్ యాక్టర్స్ ఇంకా ఒక విధంగా చూసుకుంటే ఈ వీడియో చాలా దూరం రీచ్ అవుతుంది. కాబట్టి దయచేసి అందరికీ తెలిసేటట్లు షేర్ చేయండి. ఎవరైతే
అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు అన్నది ఈ ఫేక్ అకౌంట్స్కి వేయొద్దు. నేము పేరు ఒకటి అంటే ఫోన్ నెంబర్ కానీ నేమ్ కానీ ఖచ్చితంగా మెన్షన్ చేయండి. వీడియో చేసేవారు ఎవరైనా ప్రతి ఒక్క రూపాయి పాపకి దక్కాలని ఆశిద్దాం. అలాగే తన్ని రక్షించుకుని తీరుదాం. సోషల్ మీడియా ప్రకారం చూసుకుంటే, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ తలుచుకుంటే చాలా చాలా విషయాల్లో సాధించారు, గెలిచారు. ప్లీజ్ సపోర్ట్ మీ. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అందరికీ సపోర్ట్ చేయండి. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ. చాలామంది అంటున్నారు మా ఊరు వస్తే బాగుండు, మా ఊరు వస్తే బాగుండు. మీ ఊర్లో ఇస్తారో లేదా అన్నది ఎక్కడ దొరుకుతుందో సహాయం అని వెళ్ళిపోతున్నారు. దయచేసి మీరు అలా కనుక లోకల్గా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా ఉన్నారు, మీకు ఎప్పుడు వీడియోస్ చూస్తుంటే ఇక్కడ కాకినాడ వాళ్ళు కానీ లేదంటే చుట్టుపక్కల వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ ఎవరైనా మీరు కంటిన్యూగా తెలిస్తే వాళ్ళకి మెసేజ్ పెట్టి రమ్మనండి, వస్తారు ఖచ్చితంగా. ఎంత దూరమైనా సరే ప్రతి రూపాయి అవసరం కాబట్టి ప్లీజ్ సపోర్ట్ మీ. జై హింద్, జై భారత్.